ఇరాన్ మీద అమెరికా గెలవదు, అమెరికా మీద ఇరాను గెలవదు. ఎవరికాళ్ళు మేము గెలిచామంటే మేము గెలిచామని చెప్పుకుంటారు. యుద్ధం కొనసాగుతుంటది. అది అమెరికా పక్కకి తప్పుకుంటది. ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య యుద్ధం అయితే కొనసాగుతది. గతంలో పాలస్తీనా మీద ఎప్పుడు పడితే అప్పుడు దాడులు చేసినట్టు ఇజ్రాయెల్‌కి ఎప్పుడు చిరాకేస్తే అప్పుడు దాడులు చేస్తుంటది. ఇరాన్‌కి కూడా ఎప్పుడు కోపం వస్తే అప్పుడు దాడులు చేస్తుంది. రష్యా, ఉక్రెయిన్ చేసుకుంటున్నట్టే భవిష్యత్తు జరగబోతుంది. అది పక్కన పెడితే ఇప్పుడు కొత్త యుద్ధం ఏంటయ్యా అంటే హ్యాకింగ్ ద్వారా ఇరాన్‌కి సంబంధించినటువంటి సైన్యంలోనే ఐఆర్‌జీసీలోనే హ్యాకింగ్ టీమ్ గూడా ఉంది. ఈ హ్యాకింగ్ టీము అమెరికాకి సంబంధించినటువంటి వ్యాపార సంస్థల్ని టార్గెట్ చేస్తున్నాయి. తాజాగా స్ట్రైకర్ కార్పొరేషన్ అనేటటువంటి అమెరికన్ మెడికల్ టెక్నాలజీ కంపెనీ. వీళ్ళు సర్జికల్ రోబోట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. జాయింట్ రీప్లేస్‌మెంట్స్, స్పైనల్ ఇంప్లాంట్స్, ఇవన్నీ గూడా ఆపరేషన్ రూమ్‌లో కావాల్సిన ఎక్విప్‌మెంట్స్ అన్నీ గూడా తయారు చేసి 79 దేశాలకు పంపిస్తుంటారు. వీళ్ళకి సంబంధించినటువంటి సిస్టమ్‌ని హ్యాక్ చేసింది ఇరాన్‌కి సంబంధించినటువంటి హందాలా అనేటటువంటి సైబర్ క్రైమ్ సంస్థ. ఇప్పుడు వాళ్ళ డేటానంతా చేసేసి ఇప్పుడు వాళ్ళు తయారు చేసిన ఎక్విప్‌మెంట్ ఎందుకు పనికి రాకుండా చేసింది. 79 దేశాలకెళ్ళేటటువంటి ఎక్విప్‌మెంట్‌ని. ఆ డేటా మొత్తాన్ని సర్వనాశనం చేసింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఇట్లాగా అన్ని అమెరికన్ కంపెనీల సంగతి తేలుస్తామని చెప్తోంది.